జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. వాస్తు అనగానే పంచభూతమయమైన ప్రకృతిలో మానవుడు మరి ఆ ప్రకృతి యొక్క అంశే మానవుడు గనుక మరి ఆ ఇల్లు తూర్పు సింహద్వారం గల ఇల్లు గురించి ఇప్పుడు మీకు తెలియజేయుచుండి. అంటే సింహద్వారము తూర్పు పెట్టుటకు కారణం ఏంటి అంటే తూర్పు రోడ్డు అంటే ఉత్తర దక్షిణం పొడుగు ఉన్న రోడ్డుని ఆ యొక్క ప్లాట్కి తూర్పున రోడ్డు ఉంటే ఆ తూర్పుకు మళ్ళీ మనం సింహద్వారం పెడతాం. మరి ఒకేసారి వరుసగా లైన్ల అన్ని కూడా ఒకేసారి ఒక 50 ఇళ్ళు కానీ 20 ఇళ్ళు కానీ 10 ఇళ్ళు కానీ ఒకటే రోజు ఒకేసారి కట్టం కదా. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్కప్పుడు కట్టుకోవడం జరుగుతుంది. అయితే ప్రప్రథమంగా ఆ రోడ్డు మీద ఒక అతను ఇల్లు ఎప్పుడైతే కడుతుండో అతను దిక్సూచి ప్రకారంగా మరి వాస్తు ప్రకారంగా మరి రోడ్డుని తూర్పు పక్క రోడ్డుని అటు రోడ్డుని అనుసరించి అతడు కట్టుకోవడం జరుగుతుంది. మరి కొద్ది రోజులకు ఇంకొకరు ఒక 10-20 ఇళ్ళు ఆ లైన్లో ఆ రోడ్డమ్మటి పడుతుంటాయి. అందులో ఏదో ఒక ఇల్లు మరి తూర్పు రోడ్డులోనికి చొచ్చుకొని పోయే విధంగా కూడా నిర్మించుకుంటారు. మరి సో ఆ నిర్మించడం వలన ఏం జరుగుతుంది అంటే మరి ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం పోటీ, మరి దక్షిణం నుంచి దక్షిణ అగ్ని పోటీ. అంటే ఇక్కడ దక్షిణ అగ్ని చూపు, ఇక్కడ ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం చూపు ఆ ఇంటి మీద పడడం జరుగుతుంది. మరి అది ఆ ఇంటి మీద పడితే మరి మంచిదా చెడ్డదా? సో మరి ఆ రెండు చూపులు ఎప్పుడైతే ఆ ఇంటి మీద పడుతున్నాయో ఆ ఇల్లు చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అద్భుతమైన అందులో అంటే మగపిల్లలు కానీ అద్భుతంగా రాణించగలుగుతారు. చాలా శుభము జరుగుతుంది. సో మరి దక్షిణం పక్క మరి తూర్పు పక్క చొచ్చుకొని ముందుకు పోయినప్పుడు మా వరుసలో ఉండబడిన 20 ఇళ్ళ కన్నా ఒక ఇల్లు కొంచెం ముందుకున్నప్పుడు చొచ్చుకొని పోయినడానికి మంచి జరిగినప్పుడు మరి రేపు మరి తూర్పు పడమర రోడ్డు ఉంటే అంటే ఆ ఇంటికి దక్షిణ పక్క రోడ్డు ఉన్నప్పుడు మరి ఆ పక్క కూడా అంతే కదా. మరి ఆ పక్క కూడా ఆ 20 ఇళ్లల్లా ఒక ఇల్లు ఎప్పుడైతే దక్షిణం పక్క చొచ్చుకొని పోతుందో ప్రారి గాని గృహము గాని ఇటుపక్క అటుపక్క ఉన్న ఆ 20 ఇళ్లల్లా ఒక ఇల్లు మరి చొచ్చుకొని దక్షిణానికి చొచ్చుకొని పోతుందో మరి అప్పుడు ఏం జరుగుతుంది? తూర్పు నుంచి తూర్పు అగ్ని పోటీ అంటే అగ్ని చూపు వస్తుంది. ఇక్కడ పడమర నుంచి వచ్చేది పడమర నైరుతి చూపు వస్తుంది. మరి పడమర నైరుతి చూపు ఇక్కడ తూర్పు అగ్ని చూపు ఎప్పుడైతే ఏ ఇంటి మీద పడుతుంది? అగ్ని అంటే దక్షిణం పక్క రోడ్డు ఉండి ఈ 20 ఇళ్ల కన్నా ముందుకు దక్షిణానికి చొచ్చుకొని పోయిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి మీద పడుతుంది. మరి మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? తూర్పున రోడ్డు ఉన్నప్పుడు తూర్పుకు చొచ్చుకొని పోయిన ఇంటికి శుభం జరుగుతుంది అని చెప్పినాం. మరి ఇప్పుడు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణానికి చొచ్చుకొని పోయినప్పుడు ఇది చాలా చెడ్డది, కత్తిపోటుతో సమానమైన చూపు. ఇది ఏమిటి ఈ చూపు అంటే తూర్పు అగ్ని చూపు, ఇక్కడ పడమర నైరుతి చూపు. ఈ రెండు చూపులు ఆ ఇంటి మీద ఎప్పుడైతే పడుతున్నాయో అది మామూలు చూపు కాదు, అది మంచిది కాదు. అట్లా ముందుకు జరిగి కట్టడానికి వీలు లేదు, మీరు గ్రహించగలరు. మరియు అదే విధంగా మరి పడమర రోడ్డు కూడా ఉంటది. ఇప్పుడు తూర్పు రోడ్డు ఉంటే ఎట్లా కట్టినామో ముందుకు పోయినాం, మరి దక్షిణం రోడ్డు ఉంటే ఎట్లా కట్టినామో మరి ముందుకు చొచ్చుకొని పోయినాం. మరి పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర కూడా ఒక ఇల్లు 20 ఇళ్లల్లా ఒక ఇల్లు ఎప్పుడైతే పడమర రోడ్డులోనికి చొచ్చుకొని పోతుందో ప్రారి గోడ గాని ఆ ఇల్లు గాని పడమర రోడ్డులోనికి అన్నిళ్ళ కన్నా ముందుకు చొచ్చుకొని పోతుందో అప్పుడు ఏమైతుంది? సో దక్షిణ నైరుతి పోటీ అవుతుంది, ఇక్కడ ఉత్తర వాయవ్యం పోటీ అవుతుంది. అంటే
దక్షిణ నైరుతి చూపు, ఇక్కడ ఉత్తర వాయవ్యం చూపు. ఈ రెండు చూపులు కూడా చాలా చెడ్డవి. ఇవి మంచిది కాదు, అంటే మామూలు విషయం కాదు ఇది చాలా. అందులో యజమాని గాని, అందులో మగ సంతతి గాని, అందులో చాలా విరుద్ధమైన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక పడమర రోడ్డులోనికి చొచ్చుకొని పోయే విధంగా ఇల్లుని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్మించుకోకూడదు. అట్లనే మరి ఇప్పుడు తూర్పు రోడ్డు ఎట్లయితే పోయినామో మంచి జరిగిందని, దక్షిణం పోతే దక్షిణం చెడు జరుగుతుందని, పడమర పోతే పడమర చెడు జరుగుతుందని, సో ఉత్తరము రోడ్డు అంటే ఉత్తరం రోడ్డు ఎట్లుంటది, తూర్పు సాగిపోతుంటది, పడమరకు సాగిపోతుంటది. దాన్ని ఉత్తరము రోడ్డు అంటారు. ఆ ఉత్తరం రోడ్డుకు మరి ఆ లైన్ లో కూడా ఒక 10 ఇండ్లు, 5 ఇండ్లు, 20 ఇండ్లు, 30 ఇండ్లు లైన్ గా ఇల్లు తర్వాత ఇల్లు అంటే అందరూ ఒకే రోజు కట్టరు కనుక అప్పుడొకరు కడతారు. మరి ఆ ఉత్తరము రోడ్డులోనికి ఒక ఇల్లు చొచ్చుకొని ఎప్పుడైతే పోతుందో, ప్రారి గోడ గాని ఇల్లు గాని ఆ ఉత్తరం రోడ్డులోనికి ఎప్పుడైతే చొచ్చుకుపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే తూర్పు ఈశాన్యం పోటీ, ఇక్కడ నుంచి పడమర వాయవ్యం పోటీ. పడమర వాయవ్యము, తూర్పు ఈశాన్యము, ఈ రెండు చూపులు ఎప్పుడైతే పడుతుందో అది మహత్తరమైన విజయాన్ని సాధిస్తుంది. అందులో స్త్రీలు అద్భుతంగా రాణించగలరు. అందులో కుబేరుడు కావడానికి కూడా ఆస్కారం ఉంది. మరి ఇప్పుడు మీరు ఆలోచించే విధానం ఏంటంటే ఉత్తరం రోడ్డులోనికి చొచ్చుకొని పోయిన గృహము మేలు చేస్తుంది. అది చాలా అద్భుతమైనది, బంగారం కన్నా మిన్న. మరి సో తూర్పు రోడ్డులోనికి పోయినది కూడా చాలా పిల్లలు అభివృద్ధివంతులు అవుతారు. స్టడీలో గాని, ఉద్యోగాలలో గాని, అభివృద్ధిలో గాని మగ సంతతికి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంటే ఇటు సో దక్షిణం రోడ్డులోని పోతే మాత్రము అది కత్తిపోటు కన్నా మిన్న. అదే విధంగా పడమర రోడ్డులోనికి చొచ్చుకపోయిన గృహము కూడా అది దానికన్నా తక్కువ ఏమి కాదు, అంతకన్నా ఎక్కువదే. కనుక ఆలోచించి నిర్ణయించి ఈ పోటీయే కాకుండా గృహమునందలి ప్రతి ఒక్క విషయము కూడా నైరుతి గాని, పడమర నైరుతి గాని, దక్షిణ నైరుతి గాని, ఉత్తర వాయవ్యం గాని, పడమర వాయవ్యం గాని, ఉత్తర ఈశాన్యం గాని, ఇటు సో తూర్పు ఈశాన్యం గాని, తూర్పు అగ్ని గాని, తూర్పు దక్షిణ అగ్ని గాని, ఇవన్నిటికీ పంచభూతమైన ప్రకృతికి అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు ఇవి అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఆనందంగా జీవించగలరు. జై శ్రీరామ్.